రోజు నామినేషన్లో రీతు అనేది బాగా ర్యాంప్ అనేది చేసిందండి. చాలా బాగా ఫైర్ అయింది. చాలా బాగా చెప్పింది. తన పాయింట్స్ ఏం చెప్పాలో అవన్నీ బాగా చెప్పింది. కానీ హరీష్ ఖాన్ బిహేవియర్ అనేది కొంచెం మంచిగా అనిపించలేదు. కానీ తను కూడా డిఫెండ్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాడు. కానీ వాళ్ళు నామినేషన్ చేస్తుంది, హరీష్ ఖాన్ని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేసి తను ఒకటే పాయింట్ తీస్తుంది. మీరు అంటారు అన్నం అనేది ఒక అన్నం పరబ్రహ్మం అని ఒక మాట అంటారు కదా. మీరు ఆ మాటకి మీరు అన్నానికి ఏడా రెస్పెక్ట్ ఇచ్చారు. మీకోసమని అన్నము వెయిట్ చేసింది 1 hour. అక్కడ మీరు తినకుండా వేస్ట్ చేశారు. మీరు ఇంత రెస్పెక్ట్ ఇస్తారు కదా అన్నంని, ఎందుకు తినలేరని తను క్వశ్చన్ చేసి అంటే అతను అంటాడు, ఫస్ట్ డేనే నాకు రుచిగా లేదు, బెండకాయ ఉడకలేదు, పుండి కూర ఇలా చేశారు, ఫుడ్ అనేది నాకు నచ్చట్లేదు, అందుకే నేను ఫుడ్ అనేది తినడం మానేశాను. తర్వాత నేను ఫ్రూట్స్ అనేది స్టార్ట్ చేశాను. ఫ్రూట్స్ అనేది ఒకటే పూట తింటున్నాను. ఇప్పుడు ఆ ఫుడ్స్ గిట్ట తినట్లేదు. కానీ సాటర్డే రోజు సండే రోజు ఒక సినారియో అయింది కాబట్టి దాని నుంచి నాకు ఒకటి మనసు బాధగా అయింది, అందుకోసమని నేను తినట్లేదు అని. ఏదైనా కానీ నెగటివిటీ తీసుకోవాలనుకుంటారు. తనుజ విషయంలో గిట్ట ఫుడ్ విషయంలో నేను అన్నారు, మీరు అందరికీ ఫుడ్ పెడతాను అని కొంచెం మంచి వాళ్ళలాగా బిహేవ్ చేశారు కదా. అంటే అలా ఎలా అంటావు అని అంటే నువ్వు అలానే ఉన్నావు. ఫ్లోరా గురించి ఫ్లోరాని నామినేట్ చేస్తుంది. ఫ్లోరాని నామినేట్ చేసి ఫ్లోరాకి అంటుంది, నువ్వు వేరే వాళ్ళ బట్టలు ముట్టుకోనని చెప్పి నా బట్టలు తీసుకెళ్ళి డస్ట్బిన్ దగ్గర పడేసినావు. అదే ముట్టుకుంటున్నావు కదా పక్కన పెట్టు, అంతే తప్ప నువ్వు డస్ట్బిన్ దగ్గర ఎందుకు పడేయడము అని తనకు చెప్పి ఆ పాయింట్ చెప్పి తను నామినేట్ చేస్తుంది.